హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాలు ఉన్న రైతులకు పైసలు అన్నది ఎప్పుడు జమ అవుతాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి 2 ఎకరాలకు మాత్రమే 1 ఎకరం, అదేవిధంగా 2 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఏదైతే రైతు భరోసా అనేది రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన రైతులకు ఈ డబ్బులు అనేది మరి ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఇందుకు సంబంధించి 6 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఒక గుడ్ న్యూస్ అనేది అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 6 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా కూడా సంవత్సరానికి దాదాపుగా 2 సార్లు అనేది 18,000 కోట్ల రూపాయలు అయితే అవసరం పడుతున్నాయి. కాబట్టి ఈ సీజన్ సంబంధించి 9,000 కోట్లు అనేది అవసరం పడతాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అయితే ఇక రైతులకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటనేది యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి ఏదైతే ఉందో వివరాలన్నీ కూడా కూలంకుషంగా ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా అధికారులు ఎవరు అర్హులు ఏంటనేది ఇప్పటికే డేటా అయితే ఫైనల్ అయితే చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా ఏ జిల్లాలకు డబ్బులు జమ కావడం జరుగుతుంది, ఎంత మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది, ఎవరెవరికి రాదు ఏంటి, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 1 ఎకరం 2 ఎకరాలు పడ్డవారికి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం అనమాట. చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ముఖ్యంగా రాష్ట్రంలో అవసరానికి మించి సాగవుతుందన్నమాట వరి అనేది. ఇప్పుడైతే రాష్ట్రంలో ఎంతవరకు సాగియాలో అంతవరకే ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ మించి కూడా మన రాష్ట్రంలో సాగవుతుంది. ఏటా 2.8 కోట్ల టన్నుల పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుంది. 4 కోట్ల జనాభాకు 75 లక్షల టన్నుల ధాన్యం అవసరం అవుతుంది. కానీ ఇక అంతకంటే ఎక్కువగా పండిస్తున్నారని చెప్పేసి, అంటే దాదాపు 1.80 టన్నులు పైగా ధాన్యం ఎక్కువగా మిగులుతుందని చెప్తున్నారు. ఇక కొంతకాలం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఆర్డర్లు తగ్గిపోవడం, ఇక FCI ద్వారా బియ్యం సేకరణ కేంద్రం మొండికేస్తుండటంతో గోడౌన్లో నిల్వలు అయితే అలాగే ఉన్నాయన్నమాట. ఇలాగే మిగులుతున్న ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకుంది అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు రాష్ట్రంలో సరిపడా పప్పు ధాన్యాలు, అదేవిధంగా నూనె గింజలు, కూరగాయలు, పండ్లు పండకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని నేపథ్యంలో రాబోయే వానాకాలం సీజన్ సంబంధించి ఏదైతే ఉందో వరి విస్తీర్ణాన్ని కనీసం 30% మేర తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను వారికి అవగాహన కల్పించి మే చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పంటల మార్పిడిపై కూడా చర్చించాల యోచనలో ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇతర పంటలు మళ్ళిన వారికి కూడా ప్రత్యేకంగా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున కూడా అందించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏం చేశారంటే మనకు 1 ఎకరం వరకు పరిమితి విధించి తర్వాత రైతు భరోసా అందించగా 2వ విడత 2 ఎకరాల వరకు అర్హత ఉన్న రైతులందరికీ రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే గత ప్రభుత్వంలో మనకు కొండలున్న, గుట్టలున్న, రాళ్ళున్న, రప్పలున్న, రిలేషన్ వెంచర్లున్న, పనికిరాని భూములున్న, పడవబడ్డ భూములున్న, ఏదున్నా కూడా ఆ రైతులకైతే మేలు జరగాలని చెప్పేసి అందరికీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందంటే 100 ఎకరాలు ఉన్న రైతులకు బాగుపడ్డారు, అదేవిధంగా 1 ఎకరం ఉన్న రైతులకు కూడా రావడంతో ఈ రైతు భరోసా అనేది సక్రమంగా లేదని చెప్పేసి చాలామంది అయితే భావించారనమాట. అందుకని చెప్పేసి రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తీరా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గతంలో 5,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం ఇస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూశారనమాట. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల, బడ్జెట్ లేకపోవడం వల్ల అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకే మేజర్గా దాదాపుగా ఒక 70% అయితే ఉన్నారని చెప్తున్నారు. అందుకని చెప్పేసి 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు 3 ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 2 విడతలు కలుపుకున్నట్లయితే 5,600 కోట్లు ఇలా ఇచ్చారట అంచనా ప్రకారం. ఇప్పుడు మరొక 3,000 కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా RBI దగ్గర నుంచి అప్పు రూపంలో డబ్బులు అనేవి కూడా రుణం రూపంలో అధికారులు
సిద్ధం చేయడం జరిగిందనమాట. సో లేక అయితే అవన్నీ కూడా ప్రాసెస్ అయితే నడుస్తుందన్నమాట. సో వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉందో మే చివరి వారం నుంచి మొదలు పెట్టుకుంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు రైతులకు పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటూ అప్డేట్స్ అయితే మనకు అందుతున్నాయి అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసా పైన ఒక చిన్న అప్డేట్ ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా ఇప్పటికే మొదటి విడతలు వచ్చేసి 2,600 కోట్లు, అదేవిధంగా 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఒక్కో గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 40 గుంటల వరకు ఎకరం అవుతుంది. తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 3 ఎకరాల లోపు ఒకసారి అయితే ఇచ్చారు కదా. రెండో విడత వచ్చేసి దాదాపు 3,600 కోట్లు, అంటే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు గతంలో అయితే విడుదల చేశారు. సేమ్ అదే ప్యాటర్న్ కాకుండా కాస్త డిఫరెంట్గా మార్చారు. కానీ ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతులకు అయితే రైతు భరోసా అనేది పంట పెట్టుబడి సాయం అయితే ఇవ్వబోతున్నారంటూ సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో రైతుల ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రైతులు తమ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. చాలామందికి మొదటి విడత రెండో విడత రాలేదని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి మీరు ఈ కేవైసీ ఏదో ఉందో ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఎన్పిసి అనేది లింక్ అయిందా లేదా తప్పకుండా ఉండాలని సూచించడం జరిగిందనమాట. అప్పుడు మాత్రమే డీబీటీ పద్ధతిలో ఏ పథకం వచ్చినా ఎలాంటి స్కీమ్ వచ్చినా కూడా మీకు వెంటనే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 23వ విడతకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు అర్హులైన రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనుందనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రైతులకు రైతు భరోసా అనేది 5 ఎకరాల పైగా ఉన్నటువంటి రైతులకు 3వ విడత కింద రైతు భరోసా అనేది 3,300 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. మీరు పీఎం కిసాన్ రావాలన్నా ఇతర ఏ పథకాలు పొందాలన్నా తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పీఎం కిసాన్కు చాలా ప్రాధాన్యత. మీ సేవ ద్వారా కేంద్రానికి వెళ్ళి లేదంటే మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకుపోవాలి. అదేవిధంగా దాదాపు మన మొబైల్లో కూడా వెబ్సైట్లో ద్వారా కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎన్పిసి అనేది కూడా చెక్ చేసుకోవడం మంచిదన్నమాట. సో మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది చెక్ చేసుకోండి, ఉందా లింక్ ఉందా లేదా, డీబీటీ ఎనేబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏదైతే ఉన్నాయో నిధులకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయనే దానిపైన కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఈ నెల 20 తారీఖు నుంచి మనకు రైతుల అకౌంట్లో డబ్బులు అనేది ఖాతాలు అయితే దాదాపుగా 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు అనేది అకౌంట్లో జమ కానున్నట్లు ఇప్పుడు ప్రస్తుతం అయితే అందుతున్నటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది అయితే ఎదురు చూస్తారు కాబట్టి సాయం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారన్నమాట. అత్యంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పటికే అకాల నష్ట పంట పరిహారానికి సంబంధించి కూడా ఎక్కడ పంట నష్ట పరిహారం జరిగింది ఏంటనేది కూడా అన్ని విధాల ప్రభుత్వం ఇక మార్గదర్శకాలు అదేవిధంగా సర్వే అనేది కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అప్డేట్ అయితే రావడం జరిగింది.